హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇలానైతే నేను బఠానీ కర్రీ మా పాప కోసం రొట్టెలు చేద్దాం అనుకుంటున్నా. రెండు అట్లా కొంచెమే కలుపుకున్న పిండి. చూడండి, ఈ కర్రీ కోసం అయితే బఠానీలు ఉడకబెట్టిన. ఇక పక్క పంటే కొంచెం పిండి కలుపుకున్నా అట్లా మా పాప కోసం అని. ఇక పక్క పంటే పాలు పెట్టిన. ఇక పాలు అయితే మరుగుతున్నాయి. మరిగిన తర్వాతనైతే మా పాపకి తాగిపించిన తర్వాత నేనైతే వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా చేస్తానో చూడండి. ఫస్ట్ టైము వెజ్ బిర్యానీ ఎప్పుడు మేము చేసుకోలేదు. ఇక చేసుకునేటప్పుడు అయితే ఏమేమి వేస్తానో అప్పుడు చూపిస్తా, ఓకేనా? ఇప్పుడైతే మా పాపకైతే పాలు పోసుకొచ్చిన. ఇక తాగు మమ్మీ, ఇక పాయ తాగు. ఇక హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పోతే కింద పోతే పట్టుకో, కింద పెడతలే తాగు. ఆమె తాగుతుందట. తాగు, కొన్ని కొంటా. ఇయ్యది గిలాస్ ఎవ్వలకి ఇయ్యది. పోతాయి రా, పాలు పోతాయి. మమ్మీ హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పు, గిట్టు చూసి చెప్పు, గిట్టు హాయ్. హాయ్ అను, హాయ్ అను. ఎత్తా ఈమెకైతే ఇప్పుడు పాలు తాగిపించి రొట్టెలు చేస్తా. ఇప్పుడైతే రొట్టెలు చేస్తానా. పాపకైతే పాలు తాగిపించిన, రొట్టెలు చేస్తాను. ఇక మా బావని కలవంట. కలుతావు బావ? రొట్టెలు చేసిన తర్వాత చూపిస్తా, ఓకేనా? ఇప్పుడైతే రొట్టెలు అయితే అయినాయి. ఇక తినుడే. తిన్న తర్వాతనైతే వెజ్ బిర్యానీ అయితే చేస్తా. వెజ్ బిర్యానీకి ఏమేమి అవసరం పడతాయో తర్వాత చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు కర్రీ కూడా అయితే అవుతుంది. 2 minutes తర్వాత అయితే దించేస్తా. ఇప్పుడు వెజ్ బిర్యానీకి కావాల్సినవి అయితే రెడీ చేసుకుంటున్నా. ఒక టమాటా, 2-3 ఆనియన్స్, 2 ఆలుగడ్డలు చిన్నవి, పచ్చి బఠానీ, 2 మిర్చి, అట్లా కారం వేస్తా కానీ ఇప్పుడైతే మిర్చి 2 వేసుకుందామని. ఒకటి క్యారెట్, కొంచెం కొత్తిమీర. జరువురా, కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు మనం కోసుకుందాం. కూర్చో, మనం కోద్దాం. కూర్చో మమ్మీ. ఇప్పుడైతే ఇవన్నీ కోసిన తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే అన్ని కట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇక ప్రాసెస్ మొదలు పెడదాం, ఓకేనా? అన్ని తీర్లా మంచిగా అన్ని కట్ చేసుకున్నా. ఇవి నానబెట్టుకున్నా. ఇప్పుడైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా నానబెట్టుకుందామని. ఇప్పుడైతే నానబెట్టుకుంటున్నా బియ్యం. 2 పావుల నూనె అయితే పోతున్నా. కొంచెం నేనేమి నెయ్యి తినం కాబట్టి కొంచెం వేస్తాను. బాగా వద్దు, మేము తినం అసలు నెయ్యి. కాగుతుంది ఇప్పుడైతే. ఇక మసాలా దినుసులు అయితే గివే ఉన్నాయి. ఇక బాగా తేలేవు, అంత ఘాటు ఉంటాయి. పువ్వు లేదు ఇలా. జీలకర్ర, ఇవి వీటిని ఏమంటారు బాగా, లవంగాలు, సాజీరా, ఆకు, చెక్క అయితే ఇప్పుడు వేస్తానా. మంచిగా గోలిన తర్వాత ఇప్పుడైతే మిర్చి ఉల్లిగడ్డ వేసుకుంటానా. ఇందులో కొంచెం ఉప్పు వేస్తే మంచిగా ఉడుకుతుంది, మాడది. కొంచెం వేస్తాను ఫస్ట్ అయితే, తర్వాత మళ్ళీ వేసుకుంటా. నేర్చుకోవాలి ఇక అన్ని వంటలు ఒకటికొకటి చేయాలి. ఒకటి వంటలు నేర్చుకోవాలి. ఇవి ఎప్పుడు చేయలేము, ఎప్పుడు తినలేదు అసలు. అందరు వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అంటారు కదా, అన్నీ ట్రై చేయాలి. ఇక యూట్యూబ్ కూడా ఉంది కదా, చేస్తా అంటేనే అందరూ చూస్తారు కదా అన్నట్టు చేస్తాను. ఇప్పుడైతే కొంచెం మూత పెట్టుకున్నాం, ఉడుకుతుంది, మంచిగా గోలుతుంది అన్నట్టు. ఇవి కూడా వేసుకుందాం, అన్ని గోలుతాయి ఒకసారి. క్యారెట్, ఆలుగడ్డ, టమాటా కొంచెం అయినాక వేస్తా, ఇవి తొందరనే ఉడుకుతాయి కాబట్టి. బఠానీ కూడా వేద్దాం.
నూనెలో ఫ్రై అయితేనే మంచిగా ఉంటాయి. ఇక వెంటనే ఇక అన్నీ వేయకపోతే కొన్ని గోలుతాయి, కొన్ని గోలే అన్నీ ఒకసారి ఎత్తేనే. ఈ మిల్మేకర్ అంటే వట్టిగానే ఉడుకుతాయి కాబట్టి తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుంటా. నేను నార్మల్ బియ్యంతో ఎత్తాను. మాకు ఇక్కడైతే టమాటా ఎత్తానా. కొత్తిమీర లాస్ట్కి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడైతే మా పాపను పడుకోబెడతాను. మా బావ ఇది చేయని ఏది పో, ఇక కూర బు వండని ఏది అన్న వాళ్ళే వండబెడతాను. పంటానావు మమ్మీ? ఎవరు పడుకోబెడతారు నిన్ను? ఎవరు? పప్పనా? ఇక పడుకో, మాకు పని ఉన్నది. ఓకేనా? ఇప్పుడైతే మిల్మేకర్ ఎత్తానా. మిల్మేకర్ ఫస్ట్ మంచిగా నాని ఉంటాయి కదా, ఇక అల్లు ఎత్తే మొత్తం మెత్తగా అయిపోతాయి. కొత్తిమీర బియ్యం వేసినాక దాని మీద చల్లితే మంచిగా ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపు మిల్మేకర్ ఇప్పుడే వేసినాం కదా, కొంచెం మంచిగా గోలితే అలా గోలాలి కదా, కొంచెం నూనెలో గోలాలి కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టుకున్నా. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా పసుపు గోలితే మంచిగా ఉంటుంది. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే ఇది గోలిన తర్వాత మంచి పసుపు అన్నిటి పట్టుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని, కారం వేసిందంటే అలా కొంచెం పెరిగేసి మిర్చి వేసినాక 2 అవే కారం ఉన్నాయి. కొంచెం స్పూన్నర ఎత్తాను. బాగా కారం ఉన్నది తింటాం కానీ కలుపుకుంటానా. కారం వేసిన కదా, అందులోనే కొంచెం పెరిగెత్తానా. బాగద్దు. ఎట్లుంటుందో ఏమో, ఫస్ట్ టైం కదా ట్రై చేసుడు. కొంచెం అయితే గరం మసాలా ఎత్తానా. కలుపుకొని మూత పెట్టుకున్నా. ఇందులో బియ్యం వేస్తే, నీళ్ళతోటి బియ్యం వేస్తే ఇలా పట్టదు కాబట్టి ఇక పక్క పంట అయితే ఇది దీనికి పని చేయదు కాబట్టి పొయ్యి మీద అయితే దీని మీద అండుదామని చూస్తాను. ఇది కూరలు లేచి మళ్ళీ బియ్యం కలిపి నానబెట్టిన బియ్యం లేచి కలిపి మూత పెడతా. ఇప్పుడైతే ఇది ఇలా అయింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇది అంటు పెడతా. దీని మీద కాదు కాబట్టి ఇందులో పెట్టుడు అవుతుంది. ఇప్పుడైతే ఇది అంటు పెట్టినా. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో ఎత్తా. వీటితోటే వస్తాను. నాకు ఇక మళ్ళీ వేరే వాటర్ పోసుడు అయితే ఏం లేదు. ఇక అందరేమో బియ్యం ఉడకబెట్టి, మీ నార్మల్ బియ్యంతో కాబట్టి బాస్మతి బియ్యం అయితే కొంచెం 80% ఉడకబెట్టి కూర వేసుకుంటా కొంచెం అన్నం వేసుకుంటూ ఉంటారు. అట్లా నాకు అట్లా అండరాదు. ఇక ఇట్లా అండొచ్చు కాబట్టి ఇట్లనే అండుడు అవుతుంది. ఇక మూత పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే కొత్తిమీర ఎత్తాను మీద. ఒకసారి కలిపి ఈ అన్నిట్లోనే వేసిన గరం మసాలా అన్నీ. ఇప్పుడైతే అవుతుంది. అయినాక చూపిస్తా. ఈ మూత అంత సందు ఉన్నది, ఆవిరంతా వెళ్ళిపోతుంది. అందుకే ఈ మూత పెడతాను. ఈ మూత పెడితే కొంచెం దానికి తగ్గట్టు ఉంటుంది అని. ఓకే, ఇప్పుడైతే మూత ఇస్తానా. అయింది. బంద్ చేస్తానా. ఇంతే, వెజ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితేనైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్.
బాయ్. I don't ever slow up, no I don't take sh- I got no love for the fakeness.